శోభిత నాగచైతన్య వెడ్డింగ్ ఇటీవల గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త జంట శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శోభిత ధూళిపాల నాగచైతన్యల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. రాత్రి 8:13 పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి పెళ్లి గురించి ప్రతిరోజు అనేక వార్తలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అయితే ఈ జంట పెళ్లికి సంబంధించిన అనేక పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అదేవిధంగా కొత్త జంట మాత్రం ఇటీవల శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అయితే నాగార్జున కుటుంబానికి శ్రీశైలం ఆలయ సిబ్బంది స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా స్వామివారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనం అందించారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా శోభిత పెళ్లి గురించి వార్తలు చర్చనీయాంశంగా ఉంటున్నాయి. శోభిత పెళ్లి తర్వాత తన భర్తను ఆకాశానికి ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తన భర్త ఎంత సింపుల్ గా ఉంటారని, అందరితో ఈజీగా కలిసిపోతారని, పెద్దలంటే రెస్పెక్ట్ ఇస్తారని కూడా చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం శోభిత డాన్స్ చేసిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. శోభిత పెళ్లి రోజు మేకప్ గదిలో అందంగా రెడీ అవుతుంది. అప్పుడు అక్కడ మాస్ స్టెప్పులు వేస్తూ అక్కడున్న వారిని ఫిదా చేసింది. తాజాగా శోభిత మేకప్ రూమ్ లో డాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారట. అక్కినేని కోడలు భలే డాన్సులు చేస్తుందని అనుకుంటున్నారట. మొత్తానికి అక్కినేని కోడలు మాత్రం పెళ్లిని ఫుల్ ఎంజాయ్ చేసిందని తెలుస్తోంది. పెళ్లిలో కూడా అనేక సందర్భాలలో శోభిత చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. తాళిబొట్టు కట్టేటప్పుడు కూడా శోభిత ఒక్కసారిగా చైతు వంక చూస్తూ ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు శోభిత డాన్స్ చేసిన వీడియో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.